హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. ఎలా ఉన్నారు అందరూ? కళ్యాణి ఫ్యాషన్స్. ఓహో, ప్రతిసారి చెప్తా, ఈసారి మర్చిపోయినా, గుర్తునింది. మీరు ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. ఎండలు కొంచెం తగ్గినట్టే ఉన్నాయి. మీకు వారణాసి పోయాం కదా మేము, ఆ వారణాసి విశేషాలే చెప్పలా ఈసారి. అంటే కొంచెం కొంతమందికి పనికి వస్తుందని చెప్తున్నానండి. మీరు వారణాసి పోవాలని ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఒక టికెట్ చేసేసుకోండి ముందు. అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి కోసం చెప్తున్నాను. ఊరికే దర్శనం టికెట్ కాకుండా సప్తఋషి హారతి టికెట్ చేసుకున్నారంటే మీకు స్పర్శ దర్శనం దొరకద్దు అనమాట. మామూలు దర్శనానికి అయితే స్పర్శ దర్శనం రాదు. మనం ఏకాజామున ఎప్పుడు 2 గంటలకు పోయి క్యూలో నిల్చుకున్నా కూడా ఒక రోజు రాదు. ఎందుకంటే మనం నలుగురు వెనకున్నాక కూడా ఆపేస్తారనమాట స్పర్శ దర్శనం. ఊరికే చూసేసి రావాలనిపిస్తుంది. అప్పుడైతే భలే బాధ అనిపిస్తుంది. మీరు 300 అండి ఈ టికెట్. సప్తఋషి హారతి ఈ టికెట్ కానీ చేసేసుకున్నారంటే సాయంత్రం 7 గంటలకి లోపలికి పంపిస్తారు. 6 నుంచి పంపిస్తారు. మనకు హారతి స్టార్ట్ అయ్యేటప్పటికి 7:45, 8 అయిపోద్ది. మనకు హారతి జరిగినంతసేపు మన 2 ద్వారాల్లో నుంచి దర్శనమేమో జరుగుతుంటుంది. 2 ద్వారాలు ఆపేసి మనల్ని కూర్చోబెడతారండి. కూర్చోబెట్టి మనం ఆ హారతి అంతా చూసి శివుణ్ణి, కాశీ విశ్వనాథుని అలంకారంలో నేను మొన్ననే చూశాను. ఇంతవరకు చూడాల. ఎప్పుడన్నా చూస్తాం మనం. ఊరికే ఒక్కరు ఆ పడగ పెట్టేసి ఉంటారు. ఎప్పుడు నీళ్ళు పాలు పోస్తూనే ఉంటారు కాబట్టి నేను ఇంతవరకు చూడాల. ఫొటోస్ లో కూడా మనం ఆ లింగం మాత్రమే చూస్తుంటాం. అలంకారం చేసిన శివుణ్ణి నేను మొన్ననే చూశాను. అలంకారం చేశారే గానీ ఎంతసేపు ఉండిచ్చారా? 5 మినిట్స్ కూడా ఉండిచ్చారు, 2 నిమిషాలు కూడా ఉంచారు. ఆ అలంకారం చేసి హారతి ఇచ్చేసి మళ్ళీ అన్ని తీసేసినట్టు తీసేసి మళ్ళీ అభిషేకం చేసేసి స్పర్శ దర్శనానికి ఇచ్చేసారనమాట. మనం అప్పుడు అందరు కలిసి కూడా ఒక 200 మందో ఎంతో ఉంటారు. అంత తోసుకునే పని కూడా ఉండదు అనమాట. ఆ 200 మందికి ఒక పక్కన ఒక దారిలో అంటే 2 మూసేసి ఉంటారు కదా, ఆ రెండిట్లో ఒక దారిలో నుంచి పంపిస్తారు, ఒక దారి నుంచి మనం బయటకు వచ్చేస్తాం. మామూలు దర్శనమేమో దాని పాటికి జరుగుతూనే ఉంటది, లోపలికి రానీరు. చాలా బాగా అనిపించిందండి మాకు. 1 గంట సేపు అక్కడే కూర్చున్నాము. విశ్వేశ్వరుని సన్నిధిలో హారతి చూసాము, స్పర్శ దర్శనం చేసుకొని హ్యాపీగా బయటకు వచ్చేసినాం. క్యూలో నిల్చుకునే పని లేకుండా. 300 టికెట్ అయితే అది కొంచెం ముందు చేసుకోవాలన్నమాట. నెలకి 50 టికెట్లే ఆన్లైన్లో వస్తాయంట. రిలీజ్ అయిన రోజు గమనిస్తా ఉంటే మనం దొరుకుతాయి అనమాట. ఆ టికెట్ చేసేసుకున్నాము, హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. కాలభైరవుడి దగ్గరికి కూడా మీరు ఉదయాన్నే వెళ్ళారంటే జనం ఉండరు. మేము ఇంతకుముందు 10 గంటలకు పోయి భలే ఇబ్బంది పడ్డాం. పోయినసారి పోయినప్పుడు 10 గంటలకు పోయాము. 2 గంటలకి అది తలుపులు వేసేస్తారంట. పెద్ద పెద్ద కిలోమీటర్ల క్యూలు ఉండింది. గొంతుల్లో కూర్చోడానికి కూడా లేదు. ఈసారి మాత్రం ఉదయాన్నే పోయాము. ఎంత 10-15 నిమిషాల్లోనే దర్శనం అయిపోయింది. హ్యాపీగా వచ్చేసాము. అదండి మీకు ఉపయోగపడుతుందని చెప్పా. ఇంకొకటి, రూమ్స్ కూడా మేము ఇంతకు ముందు పోయినప్పుడు ప్రైవేట్ రూమ్ చేసుకున్నామని కూడా మీకు చెప్పాం కదా, నెంబర్ కూడా ఇచ్చాము. ఈసారి మాత్రం వాసవి సదన్లో చేసుకున్నామండి. రూమ్స్ చాలా బాగున్నాయి. భోజనాలు వాళ్ళే పెడతారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్, ఉదయం కాఫీ ఇస్తారు. ఏసీకి అయితే 1600, నాన్ ఏసీకి అయితే 800 అండి. అయితే మాకు ఏసీ దొరకలేదు, నాన్ ఏసీ రూమ్ దొరికింది. ఒక రోజు ఉండలేక వేరే దగ్గరికి పోయాం. అది కూడా బాగుంది. పవిత్రి సెకండ్ మనం వెళ్ళింది, దాని పేరు. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 2250 తీసుకున్నారు. ఏసీ చాలా బాగుంది. కరెక్ట్ తెలుసుకోవాలన్నా కానీ గురుద్వారా ఎదురుగానే బాగుంది. అయితే ఇక్కడ భోజనం చాలా బాగుండిందండి. అంటే మేము ఇక్కడ రూమ్ అయితే ఉన్నింది, ఖాళీ చేసినా కానీ మాది డబ్బులు ఉన్నాయి ఇక్కడ. అందుకని అక్కడున్నా మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళం. ఈ రోజు అండి మీకు చాలా మందికి ఫేవరెట్ శారీస్ ప్యూర్ మహేశ్వరి శారీస్. కొంచెం డిజైన్ ప్యాటర్న్ కూడా మారింది ఈ చీరలు. ఇది బ్లౌజులు ఎంత బాగుంటాయో ఈ చీరలు. మహేశ్వరి శారీసు, లెనిన్ శారీసు, ఫ్యాన్స్ ఉండాలండి. ఎన్ని తెచ్చినా అయిపోతాయి. మళ్ళీ మళ్ళీ తీసుకుంటానే ఉంటారు. ఒకటి తీసుకొని ఆపరు. ఇవి మాత్రం నెంబర్ 1 3200 అండి. ఒకసారి ఇంకొంచెం ఓపెన్ చేయలేవా? చేస్తా. ఇదే ఇంకా చీర అంతా ఇలానే ఉంది డిజైన్. ఈ శారీస్ చూడటానికేమో చాలా సింపుల్ గా ఇదేంటి చీర ఇంత రేటా అనిపిస్తుంది. కట్టుకుంటే మాత్రం మంచి రిచ్ లుక్ వస్తుంది, మంచి షైన్ ఉంటుంది చీర. ఒంటికి హాయిగా ఉంటుంది, మెత్తగా చల్లగా. నంబర్ పెట్టే
ఇవి కూడా ఒంటి మీద కొంచెం నలిగినట్టుగా మెత్తగా ఉంటాయి కానీ ఒంటికి చుట్టుకొని పోయి అసహ్యంగా అట్ట అనిపించవు. ఇదొక్కటే ఉండిందండి ఈ డిజైన్లో. ఇది పళ్ళు, బ్లౌజ్కి డిజైన్ వచ్చింది. ఇది బ్లౌజ్ అంటే శారీ అంతా ప్లెయిన్ అయ్యేసరికి బ్లౌజ్కి డిజైన్ ఇచ్చాడు. ఇది శారీ టస్సర్ టైప్లో ఉంది. ఇది బ్లాక్ కాదండి, ఎలిఫెంట్ కలర్ లా ఉంది. ఎలిఫెంట్ బ్లాక్. 3200 అండి. ఇది ఒక డిజైన్ చూడండి. ఈసారి మారే డిజైన్. అంటే మీ దగ్గర ఉండే చీరలు ఆల్రెడీ కొనేస్తున్నారు కదా, ఈ కొత్త డిజైన్ కొనుక్కోండి. బార్డర్ చూడు ఎంత నైస్గా ఉంది. ఇది బ్లౌజ్. అసలు ఇంత చిన్న బార్డర్ వచ్చిన చందేరి చీరలే 2800 2900 ఆడుతున్నారు. ఈ బిగ్ బార్డర్ చందేరి చీరలు ఒక్కొక్క ఛానల్లో అయితే 4000 వరకు కూడా ఉన్నాయండి. 3200 అండి. ఇంతకు ముందు ఇచ్చిన రేటే ఇది మాత్రం. అటేసి మళ్ళీ ఫోటోలు తీసుకోవాలి. ఇది కూడా వేరే డిజైన్. ఇది గ్రీన్ బ్లూ కలిసిన కలర్ అండి, గ్రీన్ కాదు. ఇది బ్లౌజ్. బ్లౌజులు మాత్రం ఎంత బాగా వస్తాయి. ఈ చీరలో బ్లౌజులు అంటే నాకు బాగా ఇష్టం. నెంబర్ 4 3200. కుర్చీలో వేసేసి ఇలా వెనకాల అన్ని డిజైన్లు కొంచెం మారే. మంచి కలర్ అండి. బార్డర్ చూడు ఎంత నైస్గా ఉందో. ఇది బ్లౌజ్. నెంబర్ 5 3200. ఈ కలర్ కూడా భలే ఉంది. నాకైతే ఇది బ్లాక్ గా అనిపిడి ఉండదు. బ్లాక్ కాదు కూడా బ్లాకేనా? బ్లాక్ నేరేడు బండు కలిసిన కలర్గా ఉంది. అందుకే భలే ఉంటుంది కట్టుకుంటే. చాలా బాగుంది. ఇది బ్లౌజ్. ఇవి చూడండి అసలు పైన వేసుకుంటే ఎంత షైన్ ఉంటాయి చూడండి. ఎవరన్నా కట్టుకుంటే నాకు భలే నచ్చుతాయి ఈ చీరలు. ఎంత బాగుంది. ఇప్పుడు ఇంకా నేను 4 పొరలో వేసుకుంటా. ఒక్క పొరలో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నెంబర్ 6 3200. సేమ్ పీస్ బ్లూ కలర్లో. ఈ బ్లూలో కూడా చాలా చీరలు తెచ్చున్నాను ఇంతకుముందు. ఈ కలర్లో డిజైన్ మారింది. బ్లౌజ్ మాత్రం ఇదే బ్లౌజ్ వాటికి కూడా. నెంబర్ 7 3200 అండి. ఈ కలర్ చూడండి.
పళ్ళు, ఇది శారీ. బార్డర్ చూడండి, బార్డర్ అదే బార్డర్ వచ్చింది దీనికి కూడా, అది వాటికి కూడా అదే సేమ్ డిజైన్. ఇది బ్లౌజ్. నెంబర్ 8 3200. ఇది ఇంతకుముందు ఒక చీర వచ్చింది కదా, ఆ డిజైన్. మా బార్డర్ చూడు ఎంత బాగుందో, మంచి యాంటిక్ కలర్. ఇందాక ఇలాంటి చీరకి నేను కూడా అదే మాట అన్నాను, బార్డర్ చూడు ఎంత బాగుందో అని. దీని బ్లౌజ్ చూడు ఎంత బాగా వస్తుందో. ఈ గ్రీన్ బ్లౌజ్ వేసుకొని ఈ గ్రీన్ చీర కట్టుకుంటే అద్దరి పోద్ది. నెంబర్ 9 3200 అండి. ఇది కూడా డిజైన్ మారింది. ఈ బార్డర్ కొంచెం గోల్డ్లో సిల్వర్ కలిసిన యాంటిక్ బార్డర్ అనమాట. అంటే కొంచెం చూడంగానే కాపర్ కలర్లో కనిపిస్తుంది. ఇది బ్లౌజ్. ఇవి 2 చీరలు ఉన్నాయి కదా, ఇంకొక కలర్ ఉందేమో, నేను అన్నీ తాగలేదు కదా. 10 శారీస్ ఇచ్చి. నెంబర్ 10 3200. వీటిలో కొంత ఫ్యాన్సీ టైప్లో ఉన్నాయండి. ఇవి క్లాత్ ఏమో అట్టే ఉంది, మెత్తగా మహేశ్వరి శారీ ఉన్నట్టే ఉంది. కాకపోతే దీంట్లో టిష్యూ మిక్స్ అయినట్టుగా ఉందన్నమాట. ఆయన గుచ్చుకునే టిష్యూ కాదండి, మెత్తగా ఉండే చీరలు. అదే మహేశ్వరి చీరలతో పాటు ఎందుకు పెట్టానంటే దానిలాగే మెత్తగా ఉందన్నమాట. ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్లో చూడండి కొంచెం టిష్యూ కనిపిస్తుంది, ఈ కలర్లో కనిపించలేదు. బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు, మంచిగా బార్డర్ ఇచ్చి పుటాలు ఇచ్చాడు. దానికి ఇచ్చినట్టే పళ్ళు కూడా ఇచ్చాడు. చీర ఓపెన్ చేయకూడగా డిజైన్. ఇవి 4 శారీస్ ఉంటే 4 ఒకే కలర్ అండి. బార్డరు బ్లౌజు మారుద్ది, డిజైన్ అంతా అది. చాలా బాగుంది చీర, మెత్తగా ఉంది. నెంబర్ 11 2290 అండి. నెంబర్ 11 2290. అవి 3200, ఇవి 2290. 10 రూపాయలు తక్కువ, 2300 ఇది. దీంట్లో చీరలన్నీ ఒకటిగానే ఉన్నాయి కానీ ఈ బార్డర్లు మాత్రం మారాయి. బ్లౌజు బార్డర్ కలర్ వెరైటీగా ఉంది చీర. బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. అంటే చందేరి చీరలు ఉంటాయి కదా, చిన్న బార్డర్ వచ్చినాయి, అదే మోడల్లో. నెంబర్ 12 2290. ఇది దాదాపు అట్టే ఉంది, కొంచెం దానికంటే డార్క్ బ్లౌజ్. నెంబర్ చెప్పేస్తే ఆ నెంబర్ని బట్టి తీసుకుంటారు కదా. బ్లౌజు నెంబర్ 13 2290. 2290. బాగుందండి, క్వాలిటీ మెత్తగా ఉంది. ఇది దీని బ్లౌజ్.
నెంబర్ 14 2290 అండి, 2290 రూపాయలు. ఈ వీడియోలో చీరలు అన్నీ చాలా బాగున్నాయండి, మిస్ కాకండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది, అంతా రెడీ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి.